ఓలక్క ఎప్పుడు లేంది ఈసారి ఏంటి కొత్తగా వంట గురించి వివరిస్తున్నావు అని అడుగుతారేమో. చిన్న చిన్న వంటలు చేసి వంట ప్రాసెస్ చెప్పట్లేదనే సో చెప్తున్నావు, శనక్కాయలు అమ్ముతున్నావు అంటున్నారు. ఇది అసలే బడా ప్రాసెస్ లో చేసిన బిర్యానీ అండి, అందుకే ఈసారికి ఇలా కానిచ్చాను అనమాట. అది సరే గాని పార్ట్ 1 లో లెగ్స్ ని గ్రేవీ చేసి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు వాటితో బిర్యానీ చేసి బొజ్జలోకి ఎలా పంపించాలి ఈ పార్ట్ లో చూసేయండి. ఫస్ట్ బిర్యానీ చేసుకునే బడా సైజ్ కడాయి తీసుకుని 1/2 కేజీకి ఎక్కువ 1/2 కేజీకి తక్కువ కీమా తీసుకుని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, ఆయిల్ తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, కొత్తిమీర, పుదీనా, గీతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకుని 30 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో కీమాను ఉడికించుకుని కీమా మొత్తం ఉడికిపోయిన తర్వాత 70%, 80%, 90% 3 లేయర్స్ కింద ఉడికించిన బాస్మతి రైస్ ను వేసుకోవాలి. ఆ రైస్ ని ఉన్న వాటితో ముస్తాబ్ చేసేసి ఉడికించి పెట్టుకున్న లెగ్స్ ను కూడా పెట్టేసి మూత పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో దమ్ పట్టించేయాలి. అంతే, నల్లి గోస్ట్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే అద్దుర్స్ అంతే.